దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు నామమున వందనములు. ఈ పూట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ మాట ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేమందరము కూడా మొదటి పునరుత్థానం పొందున్నట్లుగా కృప చూపి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. మొదటి పునరుత్థానం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. నేను ఈ మాట చదువుతున్నప్పుడు మొదటి పునరుత్థానము అంటే ఇంకా పునరుత్థానాలు ఉన్నవి అని అర్థం. ఇంకా పునరుత్థానాలు ఉన్నవి. మరి ఎన్ని పునరుత్థానాలు ఉన్నవి? మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానము, మూడవ పునరుత్థానము, 4వ పునరుత్థానము, 5వ పునరుత్థానము ఉన్నాయా? బైబిల్ సెలవిస్తుంది. మొదటి పునరుత్థానము విశ్వాసుల పునరుత్థానం, నీతిమంతుల పునరుత్థానం, జీవ పునరుత్థానం, శ్రేష్టమైన పునరుత్థానం బైబిల్ సెలవిస్తుంది. ఇవి వాక్యంలో రాయబడింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35 వచనములో ఉంది, శ్రేష్టమైన పునరుత్థానము అని. శ్రేష్టమైన పునరుత్థానములో చేరాలని ఆ రోజు భక్తులు ఆశపడ్డారు. నీతిమంతుల పునరుత్థానం అని లూకా శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. నీతిమంతుల పునరుత్థానము అని. నీతిమంతుల పునరుత్థానం ఉంది. జీవ పునరుత్థానమని యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది. జీవ పునరుత్థానమని. దేవుని బిడ్డలారా, మొదటి పునరుత్థానమని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనములో 5వ వచనములో మనం చూడవచ్చు. ఇది మొదటి పునరుత్థానమని. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనములో ప్రథమ ఫలముగా క్రీస్తు మొదట లేచాడని రాయబడ్డది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ వచనములో క్రీస్తు 23వ వచనములో క్రీస్తు ప్రథమ ఫలముగా ముందు లేచాడని, మొదటి పునరుత్థానం పొందాడని మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మొదటి పునరుత్థానములో చేరిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక ఆయననే చేరాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. ఇంకా ఇప్పటి వరకు మొదటి పునరుత్థానంలో ఎవరు చేరలేదు. ప్రథమ ఫలముగా క్రీస్తు ఒక్కడే చేరాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. క్రీస్తు మాత్రమే మొదటి పునరుత్థానంలో పాలు పొందాడు. ఇక ఈ మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు ధన్యులు. మనము కూడా మొదటి పునరుత్థానంలో పాలు పొందాలి. ఈ మొదటి పునరుత్థానము ఎవరు చేరుకుంటారు అంటే, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధులైనటువంటి భక్తులు దేవుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొంది భక్తిగా జీవించిన ఆ నీతి కలిగిన జనులు ఆదాము మొదలుకొని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతి పొందిన మృతులు మొదటి పునరుత్థానంలో చేరుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి పరిశుద్ధుడు, దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి పరిశుద్ధుడు ఖచ్చితంగా మొదటి పునరుత్థానములో చేరుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. ఎవరెవరు?
ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువును నమ్మిన పరిశుద్ధులు ఖచ్చితంగా ఈ మొదటి పునరుత్థానంలోనే చేరుకుంటారు. ఇంకో మాట చెప్పాలంటే 1000 ఏళ్ల పరిపాలనకు ముందు, చెప్పండి, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ప్రభువునందు మృతి పొందిన పరిశుద్ధులందరూ, నీతిమంతులందరూ, విశ్వాసులందరూ ఖచ్చితంగా ఈ మొదటి పునరుత్థానంలో పాలు పొందుతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మొదటి పునరుత్థానంలో పాలు పొందినటువంటి వారు ధన్యులు. ఈ మొదటి పునరుత్థానం కొరకు చాలామంది హతసాక్షులయ్యారు. ఎబ్రీ పత్రిక ఒకసారి చూడండి మీరు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనములో అక్కడ రాయబడింది, మొదటి పునరుత్థానము శ్రేష్టమైన ఈ పునరుత్థానాన్ని పొందడానికి చాలామంది హతసాక్షులు కూడా మారారు. స్థిరస్థానం చేయబడినారు, బంధింపబడినారు, శ్రమ పట్టబడ్డారు. మొదటి పునరుత్థానము పొందగోరిన వారు, మొదటి పునరుత్థానంలో చేరాలనుకున్నటువంటి వారు. ఎబ్రీ పత్రిక 11:35లో చూడండి, చదవండి ఎవరైనా. 35, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందవలనని, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మేము శ్రేష్టమైన పునరుత్థానం పొందాలి కాబట్టి మేము యాతన పెట్టబడినా సరే, మేము చనిపోయినా సరే, మా మెడ మీదనున్న తల తీసేసినా సరే, మేము దేవుడి కొరకు హతసాక్షులమైనా సరే, మేము మొదటి పునరుత్థానంలో పొందాలని, ఆ శ్రేష్టమైన పునరుత్థానం లేదా నీతిమంతుల పునరుత్థానం లేదా విశ్వాసుల పునరుత్థానము, ఆ జీవ పునరుత్థానం పొందడానికి ఆ రోజు భక్తులు నాటి నుంచి నేటి వరకు యాతన పెట్టబడుతున్నారు, శ్రమ పెట్టబడుతున్నారు. కొంతమంది హతసాక్షులయ్యారు, కొంతమంది చనిపోతున్నారు ప్రభువు కొరకు. దేవుని బిడ్డలారా, బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభమే అన్నటువంటి గొప్ప విశ్వాసముతో బ్రతుకుతున్నారు. ఎందుకోసం అంటే మొదటి పునరుత్థానం బహుశ్రేష్టమైంది. ఆ నీతిమంతుల పునరుత్థానము, విశ్వాసుల పునరుత్థానము, ఆ జీవ పునరుత్థానములో చేరాలనే చాలామంది ఆశపడ్డారు. ఈరోజు మనము కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే పునరుత్థానం చెందడానికి. మనం చనిపోయిన సమాధిలో నుండి తిరిగి మళ్ళీ దైవరాజ్యం చేరడానికే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నీతిమంతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ప్రభు కొరకు ఎవరైతే నిలబడి జీవించారో, ప్రభు కొరకు ఎవరైతే బ్రతికారో, వారు ఖచ్చితంగా ఈ మొదటి పునరుత్థానంలోనే చేరుకుంటారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఈ మొదటి పునరుత్థానంలోనే చేరుకుంటారు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ, ప్రభు కొరకు జీవిస్తున్న ప్రతి బిడ్డ, ప్రభు కోసము కష్టాలను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ, నీతిమంతులైనటువంటి వాళ్ళు, విశ్వాసులైనటువంటి వాళ్ళు, దేవుని యందు భయము భక్తి కలిగిన ప్రతి బిడ్డ ఖచ్చితంగా ఈ మొదటి పునరుత్థానంలో మీరు చేరుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధన్యులు, మీరు ధన్యులు, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నన్ను చెప్పనివ్వండి. పునరుత్థాన జీవము, పునర్జీవము, పునర్జన్మ అనేది రెండు వేరుగా ఉన్నాయి. గమనించండి. పునరుత్థాన జీవం వేరు, పునర్జీవం వేరు. ఎలా అంటే పునర్జీవం అనగా, ఇప్పుడు మనము ప్రభువును నమ్ముకున్న మనందరము పునర్జీవం పొందాం. ఎలా చెప్పాలి ఇది? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడొచ్చు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3:5.
పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అని రాయబడ్డది. ఏం రాసి ఉందో తెలుసిన అక్కడ? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఇప్పుడు మనము చూసారా, మనం ఇప్పుడు రక్షింపబడ్డాం. నూతన పునర్జన్మ ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఇప్పుడు మనము రక్షింపబడ్డాం. మనకు నూతన మనసు వచ్చింది, మారు మనసు వచ్చింది. పునర్జన్మ వేరు, పునరుత్థాన జీవం వేరు, పునర్జీవం వేరు. ఈ రెండుటికి తేడా మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పునర్జీవం ఏంటిదంటే, యోహాను సువార్త మీరు చదవద్దు కానీ, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనాలు మనం చూసినట్లయితే, యేసు ప్రభు నికోదేము అనేటువంటి ఆ యూదుల పెద్ద మనిషితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలిసిన? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని బోధించాడు. అప్పుడు ఆ నికోదేము అయినటువంటి ఆ ముసలాయన యేసు ప్రభుని ప్రశ్నించాడు, అయ్యా ఎలా జన్మించాలి? మరలా తల్లి గర్భంలో ప్రవేశించాలా? మరలా తల్లి గర్భంలో ప్రవేశించి నేను జన్మించాలా? ఇప్పుడు నేను ముసలివాడనైనానే అని యేసు ప్రభుతో అంటే, యేసు ప్రభు జవాబు చెప్పాడు, నువ్వు మరలా తల్లి గర్భంలో ప్రవేశింపవలసిన అవసరం లేదు, కానీ మారు మనసు పొందితే చాలు. క్రొత్త జన్మ, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మించాలి అన్నాడు. ఇదే పునర్జన్మ, పునర్జీవం అనేది ఇది. పునరుత్థాన జీవం వేరు. మరి పునరుత్థాన జీవం తర్వాత, కానీ పునర్జీవం అనేది ఇప్పుడు మనందరం కూడా పొందినాము. ఏమంటారు? ముందు పాపులం, ఇప్పుడు పాపపు క్రియలను మానేశాం. ఇప్పుడు మనము మార్పు చెందినాం. శరీరం మార్పు చెందలే, మన మనసు మార్పు చెందింది, పునర్జన్మ పొందింది. మనం కొత్తగా జన్మించబడిన బిడ్డల్లాగా ఉన్నాం, కొత్తగా జన్మించిన శిశువులాగా మనం ఉన్నాం, పునర్జన్మ పొందుకున్నాం. ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల నుంచి 5 వచనాల వరకు మనం చూసినట్లయితే ఏముంది తెలిసిన? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తు యేసు మరణములో పాలు పొందినారు. క్రీస్తు యేసుని ధరించిన మనందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనందరము చచ్చిపోయాము అని అక్కడ పౌలు భక్తుడు చెప్పాడు. మనము శారీరకంగా పాప విషయంలో చనిపోయి బ్రతికినాం. ఇప్పుడు మనందరం ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వారు పునర్జన్మ పొందారు, పునర్జీవము పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం పునర్జీవం పొందాం. నేను ఒకప్పుడు పాపిని, తిట్టుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి, దొంగ, త్రాగుబోతు, మద్యపానము, ధూమపానము చేయవారు, అబద్ధికులు, మోసగాళ్ళు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత అది మానేశారు. అంటే పునర్జీవం పొందారు, పునర్జన్మను పొందారు అని మనకు అర్థమవుతుంది. నూతన స్వభావము మనలో కలిగింది, నూతన మనసు మనలో కలిగిందని అర్థమిస్తుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, పునర్జీవం అనేది వేరు, పునరుత్థాన జీవం అనేది వేరు. ఇక్కడ ఇంకోటి చెప్పనివ్వండి, పునర్జన్మ పొందిన వాళ్ళు చనిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటారు దాన్ని? జీవ పునరుత్థానం ఉంది, అది పొందిన వాళ్ళు చావరు. పునర్జీవం పొందిన వాళ్ళు చనిపోవాలి. ఇప్పుడు మనం కొత్తగా మారాం, పునర్జీవం పొందాం. పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిసం ద్వారా ఇప్పుడు మనం రక్షింపడాం. కానీ మనం చావాలి, మనకు చనిపోవలసి ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? మనం చనిపోవాలి. ఇంకో విధంగా చెప్తాను. పాత నిబంధనలో కొంతమంది చనిపోయిన వాళ్ళు లేచారు. పాత నిబంధనలో కొందరు చనిపోయిన వాళ్ళు లేచారు. ఎవరు లేచారు మీకు గుర్తుందా? సారేపాతు విధవరాలు కుమారుడు చనిపోయాడు. ఏలియకు రొట్టెలు చేసి తినిపించిన బీద విధవరాలు ఉందే, సారేపాతు
విధవరాలు ఉంది కదా, ఆమెకు ఒక కుమారుడు ఉండే, ఆ కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఈమె ఏలియా దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుడు చనిపోయాడని చెప్పినప్పుడు ఏలియా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏలియా అతని నిమిత్తం ప్రార్థన చేస్తే అతడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు బ్రతికాడు, తిరిగి తల్లికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చనిపోయాడు, తిరిగి లేచాడు. అది పునర్జన్మ. దీన్ని ఏమంటారు? చనిపోయిన వాడు బ్రతకడము పునర్జన్మ, పునర్జీవం పొందినాడు. పునరుత్థాన జీవం కాదు ఇది. పునరుత్థాన జీవం గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను, అది తర్వాత సంగతి. ఇది పునర్జన్మ. ఇంకొక ఆయన కూడా చనిపోయాడు బైబిల్లో. ఎవరు తెలుసునా? సునేమి పట్టణస్థురాలు, గనురాలైన స్త్రీ. ఆమె కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా, ఈయననేమో ఏలియా, సారెపాతు విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికించినవాడు, ప్రార్థన చేసి బ్రతికించినవాడు ఏలియా అయితే, ఇప్పుడు సునేమి పట్టణస్థురాలైన గనురాలు, ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 35 వచనంలో ఈ మాట ఉంది. ఏలియా ప్రార్థన చేసిన మాట 1 రాజులు 17వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే, ఏలియా ప్రార్థన చేయగా యవనస్తుడు బ్రతికాడు, ఎలీషా ప్రార్థన చేయగా మరొక యవనస్తుడు బ్రతికాడు, ఇంకొక ఆయన కూడా బ్రతికాడు. ఎలీషా దైవజనుడు చనిపోయి సమాధి పడిన తర్వాత ఒక సైనికుని తీసుకొచ్చి ఎలీషా సమాధిలో పెట్టగా అతడు కూడా జీవంతో లేచాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, సమాధిలో పెట్టగానే ఎలీషా ఎముకలు ఆయనకు తాకినందువల్ల అతడు జీవంతో లేచినట్టుగా పునర్జీవం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి పునరుత్థానం కాదండి, ఇది పునర్జన్మ. పునర్జీవం అనేది వేరు. ఇక మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలకు వచ్చినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనము 52 నుంచి 55 వచనాలు చూసినట్లయితే, శతాధిపతి కుమార్తె సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయగా చిన్నది లేచింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేయగా చిన్నది లేచింది. అదే లూకా సువార్తలో 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం చదివినట్లయితే, నాయీను అనే గ్రామంలో ఒక బీద విధవరాలు కుమారుడు చనిపోయి పాడ మీద మోసుకొని వెళుతుండగా యేసు ప్రభు ఆ పాడను ముట్టినప్పుడు ఆ చనిపోయిన కుమారుడు లేచి కూర్చున్నాడు. ఆ కుమారుని తీసుకొని మళ్ళీ తల్లికి అప్పగించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది అంతా ఏమంటారు? దీని పునర్జీవము, పునర్జన్మ, పునరుత్థాన జీవం కాదు, ఇది పునర్జీవము. ఈ చనిపోయిన వారు లేవడము పునర్జీవం. ఇంకా మనం చూడొచ్చు, మన లాజరు చనిపోయాడు. ఎవరు చనిపోయారు? యోహాను సువార్త 11:43లో ఉంది. యోహాను సువార్త 11:43లో లాజరు కూడా చనిపోయి ఇంచుమించు 4 రోజులు అయింది. యేసు ప్రభు లాజరు బయటికి రా అనగానే అతడు జీవము గలవాడై శరీరముతో బయటకు వచ్చాడు కదా. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూడొచ్చు. అపొస్తలుల కార్యాలలో కూడా మనం చూడొచ్చు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో 40 వచనం అనుకుంటా, తబీత చనిపోయినప్పుడు పేతురు ప్రార్థన చేస్తే ఆ తబీత అనేట ఆమె లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట కూడా మనం చూడొచ్చు. పౌలు ప్రసంగిస్తుండగా ఐతూకు అనే ఒక యవనస్తుడు 3వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయాడు. అతనికి ప్రార్థన చేయగా అతడు కూడా లేచి కూర్చున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇదంతా ఏమంటారు? దీని పునర్జీవం పొందినటువంటి వాళ్ళు. పునర్జీవం వేరు, పునరుత్థాన జీవము వేరు. పునర్జీవం పొందిన వాళ్ళు చచ్చిపోతారు, పునరుత్థాన జీవం పొందిన వాళ్ళు చావరు. పునర్జీవం పొందిన వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఇప్పుడు లాజరు లేచిండు, చచ్చిపోయాడు. సమాజ మందిరపు అధికారి బిడ్డ లేచింది, చనిపోయింది.
ఇక్కడ చాలామంది పునర్జన్మ పొందిన వాళ్ళు, పునర్జీవం పొందిన వాళ్ళు లేచారు కానీ చనిపోయారు. ఇది ఇలాగ ఉంటే మొదటి పునరుత్థానం పొందిన వాళ్ళు చావరు. హల్లెలూయా, చెప్పండి స్తోత్రము. మొదటి పునరుత్థానము పొందినటువంటి వారు చావరు. వాళ్ళు మొదటి పునరుత్థానములో ఎలాంటి శరీరము దాల్చుకొని వస్తారంటే బైబిల్లో ఉంది. వాళ్ళ శరీరం ఎలాంటిదంటే చెప్పండి, ఏం శరీరం వాళ్ళదంటే మహిమ గల శరీరాన్ని వాళ్ళు పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, చెప్పండి. ఏం శరీరము? అక్షయమైనదియు, మహిమ గలదియు, బలము గలదియు, ఆత్మ సంబంధమైనదియు. పునరుత్థాన జీవం పొందిన వాళ్ళు మొదటి పునరుత్థానంలో లేచే వాళ్ళు ఎలా లేస్తారంటే ఈ లాజరు లేచినట్టుగా, ఈ సమాజ మందిరపు అధికారి బిడ్డ లేచినట్టుగా, తబీత లేచినట్టుగా, మిగతా సునేమి పట్టరస్తురాలైన ఆమె కొడుకు లేచినట్టుగా, సారెపాతు విధవరాలు కుమారుడు లేచినట్టుగా లేవరీలు. వీళ్ళు కాదు. ఈ మొదటి పునరుత్థానము జీవం వేరు. ఇది ఎలాంటి శరీరం అంటే ఇది చావదు. వీళ్ళ శరీరం ఎలా ఉంటుందంటే అక్షయమైనదిగా ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది మహిమ గల శరీరం ఇది. మొదటి పునరుత్థానంలో పాలు పొందినటువంటి వారి శరీరము రక్తమాంసములు గలది కాదు, అది అక్షయమైనది, అది మహిమ గలది, అది బలమైనది, అది ఆత్మ సంబంధమైన శరీరము. అది అది ఈ గోడల నుంచి బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది. అది అమెరికాకి వెళ్తుంది, ఆఫ్రికా వెళ్తుంది, ప్రపంచమంతా కూడా తిరిగి రమ్మన్న ఆకాశంలో తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఆ శరీరానికి ఆకలి దప్పకలు ఉండవు. అది మహిమ శరీరం. పునరుత్థాన జీవం వేరు, పునర్జీవము వేరు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం శరీరం అంటే పునరుత్థానం పొందే వాళ్ళు ఎలాంటి శరీరం పొందుతారంటే అక్షయమైనది, మహిమ గలది, బలమైనది, ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన శరీరాన్ని మనం పొందబోతున్నాం రేపు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు. మొదటి పునరుత్థానంలో మనము పాలు పొందుకోవాలి. మొదటి పునరుత్థానంలో మనం లేవాలి. మొదటి పునరుత్థానంలో ఎవరు పాలు పొందుతారంటే చెప్పాను కదా, ఆది కాండము నుంచి అనగా అవ్వాదా మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు ఈ మొదటి పునరుత్థానంలోనే పాలు పొందుతారు. మరి బైబిల్లో ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 2 పునరుత్థానములు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయంటే 2 పునరుత్థానములు. ఒకటి విశ్వాసుల పునరుత్థానము, ఒకటి అవిశ్వాసుల పునరుత్థానం. ఒకటి నీతిమంతుల పునరుత్థానము, ఒకటి పాపుల పునరుత్థానం. వింటున్నారా? ఒకటి విశ్వాసుల పునరుత్థానము, రెండవది అవిశ్వాసుల పునరుత్థానం. నీతిమంతుల పునరుత్థానము, పాపుల పునరుత్థానం. దేవుని బిడ్డలారా, నీతిమంతులైనట్టు అందరికీ, దేవుని పిల్లలైన వాళ్ళందరికీ మొదటిగా దేవుడు లేపుతాడు. ఆయన వచ్చేటప్పుడు ఎవరిని లేపుతాడు తెలిసినా? ఎప్పటి వరకు? 1000 ఏళ్ళ పరిపాలన ముందు, 1000 ఏళ్ళ పరిపాలనకు ముందు చనిపోయిన పరిశుద్ధులందరూ, నీతిమంతులందరూ, విశ్వాసులందరూ మొదటి పునరుత్థానంలో చేరుకుంటారు. హల్లెలూయా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, 7 ఏళ్ళ శ్రమల వరకు, లేదా 1000 ఏళ్ళ పరిపాలన ముందు వరకు, 1000 ఏళ్ళ పరిపాలనకు ముందు హతసాక్షులైనటువంటి పరిశుద్ధులు, దేవుని కొరకు నిలబడినటువంటి నీతిమంతులు, విశ్వాసులైనటువంటి భక్తులు ఖచ్చితంగా ఈ మొదటి పునరుత్థానమే చేరుకుంటారు వారి వారి వరుసలో. ఎందుకంటే పునరుత్థానం ఒకటి నీతిమంతుల పునరుత్థానం, ఒకటి పాపుల పునరుత్థానం. ఇంకా వేరే మనిషికో పునరుత్థానం లేదు. ఆది కాండంలో ఒక పునరుత్థానము, ఈ పాత నిబంధనలో ఒక పునరుత్థానము, క్రొత్త నిబంధనలో ఒక పునరుత్థానము, 1000 ఏళ్ళ పరిపాలనలో ఒక పునరుత్థానము అనేటివి ఏం లేవు.
ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుని బిడ్డలు దేవుని బిడ్డలే, విశ్వాసులు విశ్వాసులే, నీతిమంతులు నీతిమంతులే. వాళ్ళొక రకం, వీళ్ళొక రకం, వీళ్ళొక రకం, వీళ్ళొక రకం లేదు. అందుకని దేవుడు అంటాడు, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒకడే అని చెప్తారు. ఇప్పుడు బాప్తిసము ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటే రకం బాప్తిసం ఉంది, నీటిలో ముంచే బాప్తిసం, నీటి బాప్తిసం అంటారు. బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి? బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం ఒకటే బాప్తిసం, నీట ముంచాలి. మరి ఇది అందరికీ వర్తిస్తుంది. బాప్తిసం ఒకటే కాబట్టి ఎవరు బాప్తిసం పొందినా, ఏ కాలంలో పొందినా, ఏ నెలలో నువ్వు బాప్తిసం పొందినా, ఏ సంవత్సరంలో పొందినా ఒకటే. దాని అర్థం ఒకటే. మన తాత బాప్తిసం పొందిన ఒకటే, మనుమడు బాప్తిసం పొందిన ఒకటే. తాత పొందిన బాప్తిసం వేరు, మనుమడు పొందిన బాప్తిసం వేరు అంటామా? అనలేము. తాతలదైనా, కుమారులదైనా, మనమళ్ళదైనా బాప్తిసం ఎప్పుడు తీసుకున్నా, ఏ కాలంలో తీసుకున్నా ఒకటే బాప్తిసం. కాబట్టి పునరుత్థానం కూడా అదే సేమ్. నువ్వు ఎప్పుడు చనిపోయినా, ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నా వాళ్ళందరూ కూడా ఒకరోజు పునరుత్థానం పొందుతారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఆగండి, కడమ మృతులు బ్రతకలేదు. వీళ్ళు ఎవరంటే పాపులు. కడమ మృతులు లేవలేదు, బ్రతకలేదు. వీళ్ళు ఎవరంటే పాపులు. యేసు ప్రభుని నమ్ముకొని కూడా, బాప్తిసం తీసుకొని కూడా విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా స్మోకింగ్ చేయిస్తూ, ధూమపానము, ఇంకేంటిది, మద్యపానము చేస్తూ, పాపములో తులతూగుతూ, పాప భోగాన్ని అనుభవిస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, అక్రమంగా జీవిస్తున్నారే. దేవుని భయం లేకుండా, పరిశుద్ధత లేకుండా, అవినీతి పరులుగా, అన్యాయస్తులుగా, అబద్ధికులుగా, మోసగాళ్ళుగా, సాతాను అనుచరులుగా, లోకానుసారులుగా, శరీరానుసారులుగా జీవిస్తున్నారే. వీళ్ళదే కడమ పునరుత్థానం, రెండవ పునరుత్థానం వీళ్ళదే. అయినంత మాత్రాన నువ్వు మొదటి పునరుత్థానం పొందుతానని అనుకోకు. నువ్వు దేవుని ఆత్మచేత ముద్రింపబడినప్పుడు, నువ్వు నీతిమంతురాలవై నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నువ్వు నిజంగా మారు మనసు పొందినప్పుడు, నిజంగా నువ్వు దేవుని ప్రేమ గలవాడవై ఉన్నప్పుడే నువ్వు మొదటి పునరుత్థానం పొందుకుంటావు. ఏ మాత్రము తేడా వచ్చినా నువ్వు విడవబడతావు. విడవబడిన తర్వాత నరకం అనుభవిస్తావు. రెండవ పునరుత్థానం ఎవరిదంటే పాపులది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, ఇందాక మనం ప్రకటన చదువుకున్నాం కదా. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు తమ మృతులు బ్రతకలేదు. 1000 ఏళ్ళకు ముందు లేచేటోళ్ళేమో విశ్వాసులు, 1000 ఏళ్ళు గడిచిన తర్వాత లేచే వాళ్ళేమో పాపులు. చూడండి, చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాన్ని మనం చూడవచ్చు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, ఇది మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానముకు బయటికి వచ్చేదారు. సచ్చిన కూడా దేవుడు విడవడు. చచ్చిపోయిండిగా పీడపోయింది అనుకుంటురా? అడమైన పనులు చేసి ఎవరికి తెలియకుండా అందరి కళ్ళు కప్పి ఇష్టం వచ్చినట్టుగా జీవించి పాపాలు చేసి చచ్చిపోతే పీడపోయింది అనుకుంటురా? సచ్చినా నిన్ను విడవడు. నిన్ను లేపి తీర్పులో నిలబెట్టి, నువ్వు చేసిన ప్రతి పాపానికి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను గూర్చి, నీ క్రియలను బట్టి, నీ నడవడిని బట్టి
ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఇది చివరి పునరుత్థానం. రెండవ పునరుత్థానం పాపులది. పాపులంటే ఎవరు పాపులు? అన్యులేనా? నామకార్థన క్రైస్తవులు పాపులు కాదా? పేరు క్రైస్తవులు మాత్రం, పేరుకు మాత్రమే, కానీ వాళ్ళు కూడా అన్యులే. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, అన్యులతో పాటు వాళ్ళు రెండవ పునరుత్థానంలో లేస్తారు 1000 ఏళ్ళకు తర్వాత. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. చూసారా? 1000 సంవత్సరములు గడుచు వరకు అయిపోయేంత వరకు కడమ మృతులు బ్రతకలేదంటే వాళ్ళే అవిశ్వాసులు, వాళ్ళే అన్యులు, వాళ్ళే పాపులు, తాగుబోతులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, మోసగాళ్ళు, మాట తప్పేవాళ్ళు, అనురాగ రైతులు, తల్లిదండ్రులకు అవిధేయులు, గర్విష్ఠులు, వీళ్ళందరూ ఆ పాపపు ఆ తీర్పులోకి వచ్చేస్తారు. ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో, దేవునికి నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరే విశ్వాసం కాపాడుకొని, తన భక్తిని కాపాడుకొని, నీతిని కాపాడుకొని, తన పరిశుద్ధతను కాపాడుకొని ఎవరైతే ప్రభు కొరకు సిద్ధపడతారో వారే రేపు మొదటి పునరుత్థానములు పొందుతారు. వారు ఎవరయ్యా అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు, నీతిమంతులైన వాళ్ళందరూ మొదటి పునరుత్థానంలో చేరుకోబోతున్నారు. హల్లెలూయా. విడవబడిన వాళ్ళు, కొంతమంది చిరస్థానం చేయబడినటువంటి వాళ్ళు, దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వాళ్ళు కూడా ఈ మొదటి పునరుత్థానంలోనే పాలు పొందుతారు. చివరికి 2 సాక్షులు వచ్చారు ఆ ప్రకటన గ్రంథంలో. ఆ 2 సాక్షుల పునరుత్థానం కూడా మొదటి పునరుత్థానమే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులందరికీ, నీతిమంతులందరికీ, విశ్వాసులైన వారందరికీ, భక్తి కలిగిన ప్రతి బిడ్డకు ఈ మొదటి పునరుత్థానం దేవుడు ఇస్తాడు. ముందు లేపుతాడు. ముందు లేపి ఆ మధ్యాకాశానికి తీసుకుపోయి అక్కడ విందులో ఉంచుతాడు. అక్కడ అన్ని రకాల నీకు సంతోషం. విందంటే అది పరమానందం. ఆ విందులో ఈ భక్తులను, ఈ నీతిమంతులను, ఈ విశ్వాసులను, ప్రభు కొరకు జీవించిన బిడ్డలందరినీ ఆ విందులో చేర్చుకుంటాడు. విడవబడినటువంటి వారికి 7 ఏళ్ల శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవి మనం వర్ణించలేం. దేవుని యొక్క తెగుళ్ళ చేత 7 పాత్రలు కుమ్మరించినప్పుడు, 7 బూరలు ఊదినప్పుడు, ఆ 7 ముద్రలు ఇప్పినప్పుడు కలిగే ఆ భయంకరమైన శ్రమలలో ఈ పాపులు, ఈ విడవబడినటువంటి అవిశ్వాసులు అందరూ కూడా నశించిపోతారు. ఈ 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీద అడుగు పెడతాడు. 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో విశ్వాసులైన మనందరం కూడా రాజ్యం వెళ్తాము. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనంలో చూడండి ఏమని రాయబడ్డది. 6వ వచనంలో, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరములు రాజ్యం చేయుటలో నీవు నేను ఉంటే ఎంత సంతోషం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీవు, నేను, మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, మన మనసు మార్చుకుందాం. ఈ మొదటి పునరుత్థానంలో పొందిన వాళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. హల్లెలూయా. మొదటి పునరుత్థానం పొందిన వాళ్ళు, మొదటి పునరుత్థాన జీవం పొందినటువంటి వాళ్ళు, ఆ అక్షయమైనటువంటి శరీరాన్ని, ఆ మహిమ శరీరాన్ని, బలము కలిగిన ఆ శరీరాన్ని, ఆత్మ సంబంధమైన ఆ శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో ఉంటారు. మొదటి పునరుత్థానం పొందిన వాళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. కానీ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇంకో పునరుత్థానం ఉందే, అది పాపులది, అది అవిశ్వాసులది, అది తాగుబోతులది, అది తిట్టుబోతులది, తిరుగుబోతులది, నిద్రబోతులది, తిండిపోతులు, వీళ్ళందరూ అలానే ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళందరూ అలానే ఉంటారు. వాళ్ళకు దేవుడు తీర్పు తీర్చి ఎక్కడ పంపిస్తాడంట? నరకానికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపులు తప్పించుకోలేరు. ప్రకటన గ్రంథం చూడండి 20వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇదే నువ్వు ఈ మారు మనసు పొంది
నీ పేరు జీవగ్రంథంలో రాసుకొని పశ్చాత్తాపపడి నీతిమంతుడివై నీతిమంతురాలవై ఇప్పుడే నీ పేరు రాపించుకో. లేకపోతే ఆ అగ్గిగుండంలో నువ్వు వేయబడతావు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20-21 వచనం, 19-20-21 వచనంలో ఉంది చూడండి. అప్పుడు ఆ మృగమును చేసి తాను ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కారమించిన వారిని, ఆ మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు చూసారా, అగ్నిగుండంలో వేయబడతారు. ఎవరు? రెండవ తీర్పు, రెండవ పునరుత్థానం పొందిన వారందరికీ దేవుడు తీర్పు తీర్చి అగ్నిగుండంలో వేస్తాడు. అగ్గి ఆరదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, అగ్గి ఆరదు, పురుగు చావదు, దాని పొగ యుగయుగములు లేచును. వాళ్ళ బాధ సంబంధమైనటువంటి అది యుగయుగములు ఉండును. అందుకని అగ్గి ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రెండో పునరుత్థానం చెందుతావా, మొదటి పునరుత్థానంలో పాలు పొందుతావా? నీ ఇష్టం. నువ్వు మొదటి పునరుత్థానంలో చేరాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా బ్రతకాలి. మంచి క్రియలు కలిగిన వాడవై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, అది సచ్చిన శవము వంటిదే. క్రియలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి, ఆత్మ ఫలములు ఉండాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఫలించని చెట్టు, ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? మారు మనసు ఫలాలు ఏంటివి? ఆత్మఫలం ఏంటిదయ్యా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ప్రేమ ఉందా? ప్రేమ నీలో ఉందా? నీ ప్రేమ నీకుందా? ప్రేమ, క్రీస్తు ప్రేమ ఉందా నీలో? శత్రువుని ప్రేమించే ప్రేమ నీలో ఉందా? ఎదుటివాడిని ప్రేమించే ప్రేమ నీలో ఉందా? ఇతరులను ప్రేమించే ప్రేమ నీలో ఉందా? స్వార్థపూరితమైన ప్రేమ ఉందా? స్వార్థపూరితమైన ప్రేమ ఉంటే నువ్వు రెండవ పునరుత్థానం చెందిన వాడవే, అగ్గిగుండమే, తీర్పే. నువ్వు మొదటి పునరుత్థానం చెందాలంటే దేవుని బిడ్డలారా, ప్రేమ నీలో ఉండాలి. ఈ చెంప కొడితే ఈ చెంప ఇయ్యాలి. చెప్పుకోవడమే సరిపోతుంది కానీ చేసేది లేదు. చెవిటోళ్ళు ముంగట శంకుగినట్టే ఉంది ఇది. సారేమో ఆ చెవులు మూసుకోమన్నాడు కానీ ఇప్పుడు ఈ చెవులు మూసుకుంటారు వీళ్ళు. చెడు వినకుండా చెవులు మూసుకోవాలి కానీ మంచి. కాబట్టి ప్రియమైన దేవులారా, పునరుత్థానములు రెండే బైబిల్ ప్రకారం. మొదటి పునరుత్థానమేమో విశ్వాసులది, రెండవ పునరుత్థానమేమో అవిశ్వాసులది. అర్థమైందా? మొదటి పునరుత్థానము నీతిమంతులది, రెండవ పునరుత్థానము పాపులది, అనీతిమంతులు పాపులది. మరి నువ్వే పునరుత్థానం చెందుతావు? యేసుప్రభు పొందిన మొదటి పునరుత్థానం, ఆయన ప్రథమ ఫలముగా లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనందరము కూడా ఒకరి తర్వాత ఒకలం, ఒకళ్ళ తర్వాత ఒకలం, ఒకళ్ళ తర్వాత ఒకలం ఆ మొదటి పునరుత్థానం చెందుకుంటాం. ఒక మాట చదవండి ఈ సందర్భంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 23వ వచనం చూడండి. మొదటి కొరింథీ 15:23 చదవరా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంత లేటా మీకు? 15:23లో ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ఏమంటుంది ఇక్కడ? అంటే ఒకళ్ళు పుట్టినప్పుడు ఒకళ్ళు పుట్టము, ఒకళ్ళు చచ్చినప్పుడు ఒకళ్ళు చచ్చిపోలేదు.
ఇక్కడ వినండి. అయితే మనం పునరుత్థానమందు అయితే వరుసగా లేచి వెళ్ళిపోతాం. ఇక్కడ రాసి ఉంది కదా, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్నాం. హల్లెలూయా. అందుకే చెడు మానేసి మారు మనసు పొంది ఈ లోకపు సుఖపును మానేసి భయంతో భక్తితో ప్రభుని సేవిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మనందరము ప్రార్థన చేసుకుందాం. ఏమని? అయ్యా, నాకు మొదటి పునరుత్థానంలో పాలు పొందాలి కాబట్టి మొదటి పునరుత్థానం నాకు దయచేయమని అడుగుదాం. మొదటి పునరుత్థానంలో చేరున్నట్లుగా మనం బ్రతుకుదాం. నీతిమంతులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా. మొదటి పునరుత్థానం పొందిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఇక్కడ రాసిందిగో, ఆ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. వాళ్ళు పరిశుద్ధులై ఉన్నారు. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులే. ఒక్క పాపి లేడు అక్కడ. మరి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే మొదటి పునరుత్థానం చేరుకుంటావు. పాపివిగా మిగిలిపోతే రెండవ పునరుత్థానంలోకి వెళ్ళిపోతావు. 1000 ఏళ్ళ తర్వాత తీర్పు తీర్చి నరకంలో వేస్తాడు. అజ్ఞారదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, ఈ పునరుత్థానం గురించి మేము కొన్ని మాటలు తెలుసుకున్నాం తండ్రి. మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులు అని చెప్పావు. ఆ ధన్యతను మేము పొందుకున్నట్టుకు కృప దయచే ప్రభువా. యేసయ్యా, నీ రాకడలో మేము ఎత్తబడాలి. 1000 ఏళ్ల పరిపాలనలో నీతో ఉండాలి. మొదటి పునరుత్థానం, జీవ పునరుత్థానం, నీతిమంతుల పునరుత్థానం, శ్రేష్టమైన పునరుత్థానం, విశ్వాసుల పునరుత్థానం మేము పొందడానికి కృప దయచేయి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.